నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో సకల ధర్మములని ప్రతిపాదించే మహాభారత గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం. క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్ అని మనకి సుభాషితం చెప్తూ ఉన్నది. ఖాళీగా ఎప్పుడూ కూడా మనిషి కూర్చోకూడదు. ఎప్పుడూ కూడా సమయం ఉన్నది అనంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి, లేక ధనాన్ని సంపాదించుకోవడానికి వెచ్చించాలి, వృథా చేసుకోకూడదు. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ అని ఇంకొక సుభాషితం చెప్తూ ఉన్నది. కావ్యశాస్త్ర వినోదేన ఇటువంటి సద్గ్రంథ పారాయణలు, అలాగే చక్కటి సాహిత్యము ఇత్యాదులన్నింటినీ కూడా తెలుసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ జీవనం గడుపుతూ ఉంటారట జ్ఞానం కలిగినటువంటి వారు. దాంట్లోనే వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారట. వాళ్ళకి అలా కలం గడుస్తుంది అని చెప్పారు. వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ. ఇక మూర్ఖులకి ఏదో ఒక చెడ్డ అలవాటుతోటి, కష్టంతో, నిద్రతోటి ఈ రెండు అయిపోయినాయి అంటే పక్క వాళ్ళతో గొడవతోటి, వీటితోటి కాలం గడుస్తూ ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఈ రెండిటిల్లో ఏది ఉత్తమమైనటువంటిది అంటే ఉన్న సమయాన్ని సద్గ్రంథ పారాయణ చేసుకోవడంలో, కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో, జ్ఞానాన్ని సముపార్జించడంలో వెచ్చించడమే ఉత్తమమైనటువంటి మార్గం అనేది మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నది ఈ వచనముల ద్వారా. అటువంటి ప్రయత్నాన్ని స్వతహాగా మనం చేసుకునేటటువంటి వీలు లేదని పరమాత్మ మనందరికీ కూడా ఒక సందర్భాన్ని ఏర్పరిచి మన చేత ఇటు పుణ్యం రావడానికి, అటు జ్ఞానం కలగడానికి, సమయం సద్వినియోగం అవ్వడానికి ఈ అవకాశాన్ని అందజేశారు. అందుకు పరమాత్మ యొక్క పాదార విందములని మనందరం కూడా ఆశ్రయిస్తూ, స్మరిస్తూ, స్వామికి ప్రణమిల్లుతూ ఈనాటి మన జ్ఞాన యజ్ఞానికి, జ్ఞాన సముపార్జనకి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం
సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్సప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షట్సప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ సర్వం వికారం దృష్ట్వా తు పుణ్యశ్లోకస్య ధీమతః ఆగత్య కేశినీ సర్వం దమయంత్యైన్యవేదయతే. దమయంతీ తతో భూయః ప్రేషయామాస కేశినీం మాతుః సకాశం దుఃఖార్తా నరదర్శనకాంక్షయా. చిట్ట చివరిగా ఋతుపర్ణ మహారాజుతో వార్ష్ణేయుడితో కలిసి వచ్చినటువంటి వాడు నలమహారాజే అని నిశ్చయించుకుంటూ తన పిల్లలని పంపించింది ఆ భావనని స్థిరం చేసుకోవడం కోసమని చెప్పి పిల్లల్ని చూసిన మరుక్షణం తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెద్దబెట్టున రోధించి ఆ పైన కేశిని చూస్తోంది అనే ఆలోచనతో వారిద్దరిని దింపి ఆమె వద్దకు పంపి పునఃపునః ఇక్కడికి రావద్దు, మేము అతిథులుగా వచ్చాం ఈ రాజ్యానికి, నీవు ఒక దూతవి, పరిచారికవి, నీవు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటే అది చూచిన లోకులు తప్పుగా అనుకోవచ్చు, అది మహారాజు గారి ప్రతిష్టకి, మీ మహారాజు గారి ప్రతిష్టకి ఇబ్బంది కలిగించే అంశం, అందువల్ల నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు మహానుభావుడు. పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చింది. ఇంతవరకు మనం నిన్నటి కథాశ్రవణంలో విన్నాం. ఇక పిల్లలిద్దరినీ తీసుకుని దమయంతి దగ్గరికి వచ్చినటువంటి కేశిని సర్వం వికారం దృష్ట్వా తు పుణ్యశ్లోకస్య ధీమతః ఆగత్య కేశిని సర్వం దమయంత్యై న్యవేదయత్. అక్కడ సర్వం వికారం దృష్ట్వా తు, ఆ వికారం అంటే పిల్లలిద్దరూ ఆ విశ్రాంతి మందిరంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నలమహారాజు ఒక్క ఉదుటున పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తరువాత వాళ్ళిద్దరినీ సుమారుగా అప్పటికి 3 సంవత్సరముల తరువాత చూచాను అనే ఆనందంలో తన పిల్లలకి తనకి కలిగినటువంటి వియోగాన్ని భరించలేక ఒక్క క్షణం వాళ్ళని చూసిన మరుక్షణం దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దబెట్టున ఏడుస్తూ వాళ్ళని హత్తుకున్నాడే. ఆ హత్తుకున్నప్పుడు ఆ వచ్చేటటువంటి దుఃఖం సొంత కొడుకుని కూతుర్ని చూచినప్పుడు తండ్రికి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చింది అన్నటువంటి విషయాన్ని పసిగట్టి దమయంతికి కేశిని ఆ విషయాన్ని మొత్తాన్ని తెలియజేసింది. అందుకే సర్వం వికారం దృష్ట్వాతు అంటే ఆ శరీరంలో సర్వం వికారం అన్నారు. అంటే వాళ్ళు వస్తున్నప్పుడు వెంటనే ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్న తర్వాత ఆ వెంటనే వచ్చేటటువంటి ముఖ కవళికలన్నీ మారిపోయి పిల్లల మీద అత్యంత ఆత్మీయతతోటి ఒక్క పెట్టున ఏడవడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చూచి, అమ్మా వీళ్ళిద్దరినీ నేను తీసుకువెళ్ళాను,
నేను లోపలికి వెళ్తూ ఉంటేనే మహారాజు ఎదురొచ్చేశాడు. అలా ఎదురొచ్చి ఆయన ఇలా కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరినీ చూచిన మరుక్షణం ఏడ్చేశాడు. బాగా ఏడ్చిన తరువాత నేనున్నానని చెప్పి వాళ్ళిద్దరినీ దించేసి, నా పిల్లలు కూడా ఇలాగే ఉండేవాళ్ళు, అందుకని ఏడుస్తూ ఉన్నాను, సరే నువ్వు బయలుదేరన్నాడు. ఇదమ్మా జరిగింది అంటూ అక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా సవివరంగా విస్తరంగా దమయంతికి నివేదించింది కేశిని. ఇక ఆ సమయంలో దమయంతితో భూయ ప్రేషయామాస కేశిని, ఈవిడ దమయంతి మళ్ళీ కేశిని ఆయన దగ్గరికి పంపించింది, నలమహారాజు గారి దగ్గరికి. అలాగే మాతు సకాశం దుఃఖార్త నలదర్శనకాంక్షయ, విషయాన్నంతా విని దుఃఖంతో ఆయన నలమహారాజే అని నిశ్చయం చేసేసుకుని వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి తల్లితో ఇలా చెప్తూ ఉందట, అమ్మా పరీక్షితో మే బహుశః బాహుకో నలశంకయ రూపే మే సంశయస్త్వేకః స్వయమిచ్ఛామి వేదితుం. అమ్మా ఋతుపర్ణ మహారాజు వచ్చాడు, వార్ష్ణేయుడు వచ్చాడు, వీళ్ళిద్దరితో పాటుగా బాహుకుడు కూడా వచ్చాడు. ఆ బాహుకుడు నలమహారాజే అయి ఉంటాడు అనేటటువంటి అనుమానంతో పరీక్షితో మే బహుశః బాహుకః నలశంకయ, ఎన్నో విధాలుగా నేను ఆయన్ని పరీక్షించాను. అంటే ఈ కేసుని పంపించి మొట్టమొదట ఆయనతో మాట్లాడించడం, ఆ పైన ఆయన చేస్తున్న పనులన్నీ గమనించమండం, అక్కడ కూడా నిశ్చయం చేసుకున్న తర్వాత ఆయన వండినటువంటి పదార్థాన్ని తెప్పించుకుని తినడం, ఆ రుచి కూడా సరిపోయిన తర్వాత పిల్లల్ని పంపించడం, వారిని కూడా చూచి ఆయన దుఃఖపడిన తర్వాత, అంటే ఇన్ని విధాలుగా పరీక్షించి వీటికంటే ముందర ఒక్క రోజులో అంత దూరం నుంచి రథాన్ని నడుపుకుంటూ రావడం అనేటటువంటిది అన్నిటికంటే మూలభూతమైనటువంటి విషయం. దాన్ని కూడా పరీక్షించి ఆ రకంగా కూడా నలమహారాజే అని చెప్పి నిశ్చయం చేసుకుని ఇన్ని విధాలుగా పరీక్ష చేశాను. చివరికి నలమహారాజే అని చెప్పి నిశ్చయం అవుతోంది. అయితే రూపే మే సంశయస్త్వేకః, ఆ రూపాన్ని చూస్తుంటే మాత్రం నలమహారాజు యొక్క రూపంలా లేదమ్మా. ఆయన ఎలా ఉండేవారు, ఈ బాహుకుడేమో వేరొక విధంగా వికృతమైనటువంటి రూపంతో ఉన్నాడు. ఇక్కడే నాకు సంశయం ఉంది తప్ప మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా బాహుకుడికి నలమహారాజుకి ఇద్దరికీ కూడా పోలికలు సరిపోతూ ఉన్నాయి. అందువల్ల స్వయమిచ్ఛామి వేదితుం, నా అంతట నేనుగా ఆయన నలమహారాజా లేక బాహుకుడని వేరొక పేరుతో వ్యవహరిస్తున్నటువంటి వేరొక మనిషి నలమహారాజుకి భిన్నుడా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆ పైన సవా ప్రవేశ్యతాం మాతః మాం వా అనుజ్ఞాతుమర్హసి విదితం వాథవా జ్ఞాతం పితుర్మే సంవిధీయతాం. అమ్మా ఇప్పుడు నేనంతట నేనుగా స్వయంగా తేల్చుకోవాలి అనంటే రెండు దారులు. ఒకటి, ఆ మహానుభావుణ్ణి నా మందిరంలోకి ప్రవేశపెట్టండి, పంపించండి ఇక్కడికి. లేదు, నన్ను ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి పంపించండి. ఈ రెండిట్లో ఏదో ఒక పని చేయండి. ఈ పని నాన్నగారికి తెలిసినా నాన్నగారికి తెలియకపోయినా కాస్త ఈ ఒక్క పని చేసి పెట్టండి నాకు. ఇలా చేస్తే ఆయన నా దగ్గరికి వస్తే నేను మాట్లాడుతాను, లేక నేను వెళ్ళడానికి అనుమతిస్తే నేనైనా వెళ్తాను. ఆ రూపం విషయంలో ఉన్న సందేహాన్ని తీర్చుకుంటాను. ఇది మటుకు జరిగి తీరవలసినది అని అన్నది. అని ఆవిడ తన నిశ్చయాన్ని తల్లితో చెప్పేటప్పటికీ ఏవముక్తాతు వైదర్భ్య సా దేవి భీమమబ్రవీత్
దుహితు తమభిప్రాయం అన్వజానాత్ సపార్థివ. ఇలా దమయంతి చెప్పేటప్పటికీ ఆవిడ తల్లి కూడా ఆలోచించి వెంటనే భీమ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, అమ్మాయి ఇలా చెప్తూ ఉన్నది, ఆ బాహుకుడనేటువంటి పేరుతో ఇక్కడికి వచ్చినటువంటి వాడు నలమహారాజులాగానే అనిపిస్తున్నాడు. అమ్మాయి అన్ని విధాలుగా పరీక్షించింది, చివరికి రూపంలో సంశయం ఉంది, తీర్చుకోవాలి అని అంటోంది. కాబట్టి ఆమెని అక్కడికి పంపిస్తారో లేక ఆయన్ని ఇక్కడికి రప్పిస్తారో ఏదో ఒకటి చేయవలసినది శీఘ్రంగా అని ఈవిడ దమయంతి యొక్క అభిప్రాయాన్ని మొత్తాన్ని తెలియజేస్తే, సవై పిత్రాభ్యనుజ్ఞాత మాత్ర చ భరతర్షభ నలం ప్రవేశయామాస యత్ర తస్యాః ప్రతిశ్రయః తాం స్మ దృష్ట్వైవ సహసా దమయంతీం నలో నృపః ఆవిష్టః శోకదుఃఖాభ్యాం బభూవాశ్రుపరిప్లుతః. వెంటనే భీమ మహారాజు అలాగే ఆయన పత్ని ఇద్దరూ కూడా ఆలోచించుకొని దమయంతిని అక్కడికి పంపించడం కంటే నలమహారాజునే ఇక్కడికి తీసుకురావడంలో యుక్తి ఉన్నది అని చెప్పి అనుకుని ఆ వెంటనే అనుజ్ఞ ఇచ్చారు నలమహారాజుని ఇక్కడికి ప్రవేశపెట్టడానికి, దమయంతి ఆయనతో మాట్లాడడానికి. బాహుకుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు కాబట్టి పరపురుషుడుగానే ఇప్పుడు ఆయన వ్యవహరింపబడుతూ ఉన్నాడు. పరపురుషుడితో మాట్లాడడానికి ఈవిడ తల్లిదండ్రుల యొక్క అనుమతి పొందింది. అలా పొందిన తర్వాత దమయంతి ఉన్నటువంటి మందిరంలోకే నలుణ్ణి ప్రవేశపెట్టారు. వస్తూ ఉన్నాడు ఆయన. ఈవిడ తన సంశయాన్ని తీర్చుకోవడానికని మాటల్ని సిద్ధం చేసుకున్నది. వచ్చాడు లోపలికి, చూచాడు ఆ ముఖాన్ని, అలాగే ఆవిడ యొక్క వేషాన్ని మొత్తాన్ని కూడా చూచాడు. ఆవిడ ధరించినటువంటి వస్త్రం, ఆవిడ ఉన్నటువంటి స్థితి అంతా చూచాడు. ఒక్కసారిగా ప్రాణసఖిని చూసిన మరుక్షణం దుఃఖమంతా పొంగుకొచ్చింది. రెండు కళ్ళ నుంచి కూడా ధారగులుగా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆపుకోలేకపోతూ ఉన్నాడు. నీరు పెళ్ళుగిపోతోంది. నిన్ను వదిలిపెట్టి వెళ్ళానే ఆనాడు, ఎంత పాపం చేశాను, కానీ తప్పలేదు ఆ కలి వల్ల అని అనుకుంటూ ఉన్నాడు. మాట్లాడలేకపోతూ ఉన్నాడు. గద్గద స్వరంతో ఉన్నాడు. ఒక పక్క నీరు కారిపోతూ ఉంది. ఎదురుగా వచ్చి నించున్నాడు. దమయంతి ఎదురుగా ఉన్నది. పరస్పరం ఇద్దరూ కూడా ఎదురయ్యారు. ఎవరికి వారు కించిత్ కాలం మౌనంగా ఉన్నారు. గంభీరంగా ఉంది వాతావరణం. బాహుకుణ్ణి చూచింది దమయంతి. చూచిన తరువాత తంతు దృష్ట్వా తథాయుక్తం దమయంతి నలం తదా తీవ్ర శోక సమావిష్ట బభూవ వరవర్ణిని. ఇంతవరకు మేడ నుంచి చూడడమో, పక్క నుంచి చూడడమో, దూరం నుంచి గమనించడమో చేసినటువంటి దమయంతి ఇన్ని కారణాలతోటి ఈయనే నలమహారాజు అని అనుకుంటూ ఆ సమయంలో వికృతమైనటువంటి రూపంతో తన ముందు ప్రత్యక్షమైన నలమహారాజును చూచేటప్పటికీ చాలా బాధని పొందింది. ఏమిటి ఈ స్థితికి అనుకుంది. వాచా నిశ్చయం కావాలి తప్ప ఆయనే నలమహారాజా కాదా అని తక్కినటువంటి అన్ని విధాలుగాను ఆయనే నలమహారాజు అయిపోయాడు అని చెప్పుకున్నాం. అందువల్ల ఈవిడ ఆయన్ని చూచేటప్పటికీ ఏమిటి ఈ స్థితి మీకు అని అనుకున్నది. మనస్సులో చాలా దుఃఖాన్ని పొందింది. మనసంతా కూడా కలచివేస్తోంది. ఎటువంటి మహారాజు, ఆయన స్థితి ఏమిటి? నలమహారాజు కలి ప్రవేశించడానికి ముందర ఎలా ఉండేవాడు, ఆయన వైభోగం ఏమిటి, ఆయన శరీరం ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి మనం చెప్పుకున్నాం. సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా తీర్చిదిద్దినటువంటి శరీరం అయింది. దేవతలు కూడా అసూయ పొందేటటువంటి సౌందర్యమైంది.
ప్రత్యక్షంగా ఎవరైనా సరే నలమహారాజుని సందర్శిస్తే ఈయనే దేవతా స్వరూపము అని చెప్పి భావించేటటువంటి వారు, ఆ రూపానికి మోహించి ప్రజలందరూ కూడా ఆయన్ని దేవుడిగా కొలిచినటువంటి వాడు. అలా ప్రజల చేత కొలవబడుతూ సుందరాంగుడై లోకంలో చక్రవర్తిగా అచంచలమైనటువంటి కీర్తిని ఖ్యాతిని పొందినటువంటి వాడు ఈనాడు ఒక కురూపిగా, సామాన్యుడిగా, రథాల్ని నడుపుకునేటటువంటి వాడిగా, పైగా ఏమాత్రము కూడా శరీరంలో పూర్వపు ఛాయలు కనిపించకుండా ఉన్నప్పుడు శరీరమంతా కూడా వివర్ణమై కురూపాన్ని పొందేటప్పటికీ ఇంతటి దుర్గతి నా ప్రాణనాథుడికి ఎలా పట్టింది అని దుఃఖిస్తూ ఉన్నది ఆవిడే. ఇది ఇన్ని సంవత్సరముల తర్వాత ఆవిడ్ని చూచినటువంటి ఆనందంతో ఓ పక్క ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినటువంటి బాధతోటి నలమహారాజు ఏడుస్తూ ఉంటే ఈవిడ ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని చూసుకుని ఏడుస్తూ ఉన్నది. ఇలా ఇద్దరు కాసేపు శోకసంద్రంలో విహరించి ఆ పైన ఇక అక్కడ ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని భేదించడం కోసమని చెప్పి తను అనుకున్నటువంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది దమయంతి మహాతల్లి. అంటోంది, తతః కాషాయ వసన జటిల మలపంకిని దమయంతి మహారాజ బాహుకం వాక్యమబ్రవీత్. పూర్వం దృష్టస్త్వయా కశ్చిద్ ధర్మజ్ఞః నామ బాహుక సుప్తాం ఉత్సృజ్య విపినే గతో యః పురుషస్త్రియం. దమయంతి ఆ స్థానంలో, ఆ స్థితిలో అప్పుడు ఆనాడు మలినమైనటువంటి శరీరంతో ఉన్నది. అలాగే కాషాయ వస్త్రాలు ధరించి ఉంది. అటువంటి స్థితి అంటే భర్త చేత వియోగం పొందిన తరువాత, భర్త దగ్గర లేకపోతే మనం చెప్పుకున్నాం స్త్రీ ఏ ధర్మంతో ఉంటుంది, ఉండాలి అని చెప్పి ఆనాడు చెప్పారో, అటువంటి ధర్మంతో ఒక వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత శుచిగా, ఎంత నిర్మలంగా, ఎంత ఆలోచనతో ఉంటారో అటువంటి విధంగానే ఇన్నేళ్లుగా ఆవిడ కాలం గడిపింది. అటువంటి వివర్ణ రూపంతో ఉన్న దమయంతి అంటోంది నలమహారాజుతోటి, మహానుభావ, బాహుక, అరణ్యంలో నిద్రపోతూ ఉన్నటువంటి భార్యని ఒకానొక ధర్మజ్ఞుడు, మహానుభావుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడిని ఏమన్నా నువ్వు చూచావా? నీకేమన్నా కనిపించాడా? బాధ అలా పలికిస్తోంది. నలమహారాజులో ఇంకొంత శోకం పెరుగుతూ ఉన్నది. వెంటనే రెండవ ప్రశ్న వేసింది ఆవిడ. అనాగసం ప్రియాం భార్యాం విజనే శ్రమమోహితాం అపహాయతు కోగచ్చేత్ పుణ్యశ్లోకభృతేరలం. ఏ తప్పు చేయనటువంటి భార్యని, అనాగసం ప్రియాం భార్యాం, ఏ పొరపాటు చేయనటువంటి, పైగా అత్యంత ప్రియురాలుగా ఉన్నటువంటి భార్యని, విజనే శ్రమమోహితాం, అప్పటిదాకా ఎంతో దూరం నడిచి 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 అరణ్యంలో ముళ్ళ పొదల మధ్య బండరాళ్ల దగ్గర శరీరం అలసిపోవడంతో తన భర్త తనని అన్ని విధాలుగా చూచుకుంటాడు, తన భర్త తనకు ఉన్నాడు, ఈ ప్రపంచం ఏమైనా సరే తన భర్త తనని రక్షిస్తాడు, తనని ఎప్పటికీ కాపాడతాడు అనేటటువంటి భావనతోటి ఒళ్ళు తెలియక నిద్రపోతూ ఉంటే, అంతటి కష్టం పడి
ఇక చాలా కష్టంతో ఉన్నటువంటి శరీరాన్ని కొంత మంచిగా విశ్రాంతిని కలగజేయాలి అని అనుకుంటూ ఆ శరీరానికి కళ్ళు మూసుకుని పడుకుని ఉంటే అలా పడుకున్నటువంటి భార్యని భర్త మీద నమ్మకంతో నిద్రపోతూ ఉన్నటువంటి దాన్ని అరణ్యంలో ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి భావనతో నలమహారాజు తప్ప ఇంకెవ్వడైనా సరే విడిచి వెళ్ళగలడా? అది జరిగే పనేనా? ఆయన చేశాడట్లా అని అన్నది. ఆ పైన కిము తస్య మయా బాల్యాత్ అపరాధం మహీపతేః యో మాముత్సృజ్య విపినే గతవాన్ నిద్రయార్దితాం. ఆ మహారాజుకి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి బాల్యం నుంచి ఏమైనా అపరాధం చేశానా? ఆయన ఏమన్నా కష్టపెట్టానా? ఆయనకి ఇష్టం లేనటువంటి పని ఏమన్నా చేశానా? నిద్రిస్తూ ఉన్నటువంటి నన్ను అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు కదా సామాన్యంగా. నా మీద కోపంతో నన్ను వదిలించేసుకుందామని నేను చేసిన ఏదైనా పని నచ్చక అలా వెళ్ళాడా? ఆ కోపంతో వెళ్ళిపోయాడా అని అడిగింది. వచ్చేస్తోంది ఈవిడికి కూడా దుఃఖం ఈ మాటలు మాట్లాడుతుంటే. కానీ ఈ మాటలకి అట్నుంచి సమాధానం ఏమొస్తుందో వినాలి ఆవిడ. ఈవిడనుకున్న సమాధానం వచ్చేస్తుందినే అనుకుంటోంది, అందుకని ఇలా మాట్లాడుతోంది. అటు ఆయన దుఃఖపడుతున్నాడు, ఒక్కొక్క మాట కూడా శూలాల్లా గుచ్చుకుపోతూ ఉంటే అసలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది నా స్వయంకృతం కాదు దమయంతి. నాలో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న ఆ కలిపురుషుడు అట్లా చేయించాడు, నేను అనుకోలేదు. ఇగో వాడు ఆ పాపాత్ముడు వెళ్ళిపోయాడు నిన్నే, ఇగో ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను. ఆ పాపాత్ముడు వెళ్ళిన మరుక్షణం నేను చేసినటువంటి పని ఏమిటి అంటే నిన్ను చూడాలని నిశ్చయించుకోవడం, నీ దగ్గరే ఉండడం. ఇది నేను అనుకోలేదు, నేను చేసిన పని కాదు అని చెప్పాలని ఉన్నది. అటు నుంచి వాక్ పరంపర, శర పరంపర వచ్చేస్తూ ఉంటే ఈయనేం మాట్లాడలేకపోతూ ఉన్నాడు. మాట పెగలకపోవడం వల్ల ఇంకొంత దుఃఖం పెరుగుతోంది ఈయనకి. ధారగా నీళ్లు కారుతూనే ఉన్నాయి, ఒక్కొక్క మాటకి కూడా పెరుగుతోంది ఇంకా దుఃఖం. ఆ సమయంలో ఆవిడంటోంది, సాక్షాత్ దేవాన్ అపాహాయ వృతోయ సపురామయ అనువ్రతాం సాభికామాం పుత్రిణీం త్యక్తవాన్ కథం. ప్రత్యక్షంగా మమ్మల్ని వివాహం చేసుకో అంటూ దేవతలు బయలుదేరి వస్తే నాకు మీతో పని లేదు, మీ అవసరం లేదు అని నలమహారాజునే నేను వరించాను కదా బాహుక. అలాంటి నలమహారాజుని వరించిన నేను ఆయన్నే వివాహం చేసుకుని అనువ్రతనై, అంటే ఆయన ఏ పని చేస్తే ఆ పనిలో నేను కూడా అనురక్తనై, ఆయన యజ్ఞం చేద్దామన్నారు, తప్పకుండా అన్నాను. యజ్ఞాన్ని ఆచరించాను ఆయనతో పాటుగా. ఆయన ఇగో ఈ ధర్మకార్యం చేద్దామన్నారు, అలాగే అన్నాను. నేను ఆయనతో పాటు ధర్మకార్యం చేశాను. చివరికి ఆయన అరణ్యానికి వెళ్ళాలి అన్నారు, వస్తున్నానన్నాను. నేను కూడా ఆయనతో పాటు అరణ్యానికి వచ్చాను. ఎక్కడా నేను ఆయన్ని కాదని అనలేదు, ఆయనకి వ్యతిరేకంగా ఉండలేదు, ఆయన మాటని నేను ఎప్పుడూ తిరస్కరించలేదే. ఇలా ఆయన ఏం చేస్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి నన్ను, పైగా పుత్రిని సంతానం కూడా కలిగి ఉన్నటువంటి నన్ను, పిల్లల తల్లిని నేను, ఒంటరిదాన్ని కాదు కదా, అటువంటి నన్ను ఆ మహానుభావుడు ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడో.
అలా వెళ్ళిపోవాలని ఎలా అనిపించిందో, ఎందుకు చేశాడో అన్నది ఈవిడే అని ఆ పైన అగ్నౌ పాణిం గృహీత్వాతు దేవానాం అగ్రతస్తథా భవిష్యామీతి సత్యంతు ప్రతిశ్రుత్వా క్వతద్గతం. అగ్నిసాక్షిగా దేవతలందరి ముందర పాణిగ్రహణం చేసి వివాహం చేసుకుని ఇక నిజంగా ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి, ఈ ప్రతిజ్ఞ ఈనాటి వివాహాల్లో మనం కూడా చేస్తున్నాం దేవతలందరి ముందర. పైగా అగ్నిసాక్షిగా ఈ ప్రమాణం మనం కూడా చేస్తూ ఉన్నాం. ఇలా దేవతలందరి ముందర ప్రమాణం చేసి నీతోనే ఉంటానని, ఆ పైన భవిష్యామీతి సత్యంతు క్వను ప్రతిశ్రుత్య క్వతద్గతం, ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోకుండా నరమహారాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమన్నా తెలుసా మీకు? మీరేమన్నా చూచారా అని ఇలా ఆవిడ ఈ ప్రశ్నలన్నీ కూడా వేసేటప్పటికీ వెంటనే నలమహారాజు దుఃఖాన్ని ఆపుకోలేకపోతూ ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నారు బృహదశ్వ మహర్షి. దమయంత్యా బ్రువంత్యాస్తు సర్వమేతదరిందమ శోకజం వారి నేత్రాభ్యాం అసుఖం ప్రాస్రవద్బహు అతీవ కృష్ణసారాభ్యాం రక్తాంతాభ్యాం జలంతు తత్ పరిస్రవన్నలో దృష్ట్వా శోకార్తామిదమబ్రవీత్. ఆవిడ అలా మాట్లాడుతూనే ఉన్నది. ఈయన అప్పటిదాకా దుఃఖాన్ని ఆపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా కళ్ళ నుంచి నీరు కారిపోతూనే ఉన్నది. అప్పటికి ఇంకా పెరిగింది. కళ్ళు ఎర్రబడ్డాయి. నిప్పుల కొలిమిలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కళ్ళు. నీరు ధారగా వస్తూ ఉన్నది. అలా తన ప్రయత్నం ఫలించక దుఃఖాన్ని ఆపుకోలేక విపరీతంగా ఏడుస్తూ ఉన్నటువంటి నలమహారాజు అదే స్థితిలో ఉన్నటువంటి దమయంతిని ఉద్దేశించి శోకార్తాం ఇదమబ్రవీత్, కష్టపడుతూ బాధతో ఎంతో దుఃఖంతో శోకంతో పీడింపబడుతూ ఉన్న దమయంతిని చూచి ఆయన ఇక తను చెప్పాలనుకున్నటువంటి మాటలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది నేను చేసింది కాదు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని మాటలు మాట్లాడి జరిగినటువంటి వృత్తాంతమంతా చెప్పి ఆ పైన ఏమిటి ఈ ద్వితీయ స్వయంవరం వ్యవహారం ఏమిటి, మరి ఇలా చేయొచ్చా, ఇలానైనా చేసేది అంటూ తను కూడా ఆవిడ్ని ప్రశ్న వేయబోతూ ఉన్నాడు. దానికి ఆవిడ తన యొక్క సచ్చీలతని నిరూపించుకోవడం కోసమని కొన్ని మాటల్ని పలుకుతూ ఉన్నది. అవి ఏ విధంగా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా విందాం. ఈనాటి శ్లోకములని పారాయణ చేస్తూ అందరూ కూడా అగ్నిసాక్షిగా లేక దేవతా సన్నిధానంలో చేసినటువంటి ప్రతిజ్ఞలని గుర్తుపెట్టుకుంటూ వైవాహికమైనటువంటి జీవనాన్ని ధర్మబద్ధంగా బాధ్యతాయుతంగా నడిపేటటువంటి శక్తి కలిగి ఉండాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిద్దాం. అందరం క్షేమంగా స్వామివారి అనుగ్రహంతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలి అని చెప్పి స్వామిని కోరుకుంటూ పారాయణాన్ని చక్కగా చేసుకుందాం. స్వామివారి ఆశీస్సుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతి నలమహారాజు ఇరువురు కూడా ఒకచోట కలిసిన వెంటనే దమయంతీదేవి యొక్క బాధ చేత కృంగిపోతూ ఉన్నటువంటిదై ఆవిడ తన యొక్క మాటలతో ఏ విధంగా ప్రశ్నలు వేశారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 76వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ
షట్సప్తతితమోऽధ్యాయः అథ షట్సప్తతితమోऽధ్యాయः బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ సర్వం వికారం దృష్ట్వా తు సర్వం వికారం దృష్ట్వా తు పుణ్యశ్లోకస్య ధీమతః పుణ్యశ్లోకస్య ధీమతః ఆగత్య కేశినీ సర్వం ఆగత్య కేశినీ సర్వం దమయంత్యైన్యవేదయత్ దమయంత్యైన్యవేదయత్ దమయంతి తతో భూజః దమయంతి తతో భూయః ప్రేషయామాస కేశినీ ప్రేషయామాస కేశినీ మాతుః సకాశం దుఃఖార్త మాతుః సకాశం దుఃఖార్త నలదర్శనకాంక్షయా నలదర్శనకాంక్షయా పరీక్షితో మే బహుశః పరీక్షితో మే బహుశః బాహుకోనలశంకయా బాహుకోనలశంకయా రూపే మే సంశయస్త్వేకః రూపే మే సంశయస్త్వేకః స్వయమిచ్ఛామి వేదితుం స్వయమిచ్ఛామి వేదితుం సదా ప్రవేశ్యతాం మాతః సవాపవేశ్యతాం మాతః మాం వానుజ్ఞాతుమర్హసి మాం వా అనుజ్ఞాతుమర్హసి విదితం వాథవా జ్ఞాతం విదితం వాథవా జ్ఞాతం పితుర్మే సంవిధీయత పితుర్మే సంవిధీయత ఏవముక్తా తు వైదర్భ్యా ఏవముక్తా తు వైదర్భ్యా సా దేవీ భీమమబ్రవీత్ సా దేవీ భీమమబ్రవీత్ దుహితుస్తమభిప్రాయం దుహితుస్తమభిప్రాయం అన్వజానాత్ స పార్థివః అన్వజానాత్ స పార్థివః సా వై పిత్రాభ్యనుజ్ఞాత సా వై పిత్రాభ్యనుజ్ఞాత మాత్రా చ భరతర్షభ మాత్రా చ భరతర్షభ నలం ప్రవేశయామాస నలం ప్రవేశయామాస యత్ర తస్యాః ప్రతిశ్రయః యత్ర తస్యాః ప్రతిశ్రయః తాం స్మ దృష్ట్వైవ సహసా తాం స్మ దృష్ట్వైవ సహసా దమయంతీం నలో నృపః దమయంతీన్నలో నృపః ఆవిష్టశోకదుఃఖాభ్యాం ఆవిష్టశోకదుఃఖాభ్యాం బభూవాశ్రుపరిప్లుతః బభూవాశ్రుపరిప్లుతః తంతు దృష్ట్వా తథా యుక్తం తంతు దృష్ట్వా తథా యుక్తం దమయంతీ నలం తదా దమయంతీనలం తదా తీవ్రశోకసమావిష్టా తీవ్రశోకసమావిష్టా బభూవ వరవర్ణిని బభూవ వరవర్ణిని తతః కాషాయ వసనా తతః కాషాయ వసన జటిలామలపంకిని జటిలామలపంకిని దమయంతి మహారాజ దమయంతి మహారాజ బాహుకం వాక్యమబ్రవీత్ బాహుకం వాక్యమబ్రవీత్ పూర్వం దృష్టస్త్వయా కశ్చిత్ పూర్వం దృష్ట్వస్తయా కశ్చిత్ ధర్మజ్ఞో నామ బాహుక ధర్మజ్ఞో నామ బాహుక సుప్తాముత్సృజ్య విపినే సుప్తాముత్సృజ్య విపినే గతో యః పురుషస్త్రియం గతో యః పురుషస్త్రియం అనాగసం ప్రియాం భార్యా అనాగసం ప్రియాం భార్యాం విజనే శ్రమమోహిత విజనే శ్రమమోహిత అపహాయతు కో గచ్చేత్ అపహాయతు కో గచ్చేత్ పుణ్యశ్లోకమృతే నలం పుణ్యశ్లోకమృతే నలం కిము తస్య మయా బాల్యాత్ కిముతస్య మయా బాల్యాత్ అపరాద్ధం మహీపతే అపరాద్ధం మహీపతేః యో మాముత్సృజ్య విపినే యో మాముత్సృజ్య విపినే గతవాన్ నిద్రయార్దితా గతవాన్ నిద్రయార్దితాం సాక్షాత్ దేవానపాహాయ సాక్షాత్ దేవానపాహాయ వృతో యస్స పురామయా వృతో యస్స పురామయ అనువ్రతాం సాభికామా అనువ్రతాం సాభికామాం పుత్రిణీం త్యక్తవాన్ కథం పుత్రిణీం త్యక్తవాన్ కథం అగ్నౌ పాణిం గృహీత్వా తు అగ్నౌ పాణిం గృహీత్వా తు దేవానామగ్రతస్తథా దేవానామగ్రతస్తథా భవిష్యామీతి సత్యం తు భవిష్యామీతి సత్యం తు ప్రతిశ్రుత్య క్వతద్గతం ప్రతిశ్రుత్య క్వతద్గతం దమయంత్యా బ్రువంత్యాస్తు దమయంత్యా బ్రువంత్యాస్తు సర్వమేతదరిందమ సర్వమేతదరిందమ శోకజం వారి నేత్రాభ్యాం శోకజం వారి నేత్రాభ్యాం అసుఖం ప్రాస్రవద్బహు అసుఖం ప్రాస్రవద్బహు అతీవ కృష్ణసారాభ్యాం అతీవ కృష్ణసారాభ్యాం రక్తాంతాభ్యాం జ్వలంతు తత్ రక్తాంతాభ్యాం జలం చతుర్ పరిస్రవన్నలో దృష్ట్వా పరిస్రవన్నలో దృష్ట్వా శోకార్తామిదమబ్రవీత్ శోకార్తామిదమబ్రవీత్. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనతో చేయించడం కోసం శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. వారితో కలిసి గోవింద గోవింద అంటూ గోవిందనామాన్ని మనందరం కూడా చక్కగా ఈనాడు అందున స్వామివారి అనుగ్రహం విశేషంగా పొందడం కోసమని చెప్పి మనం
పఠిద్దాం, స్వామివారిని స్మరిద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరం కూడా భాగ్యవంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
వరసేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. మంగళాశాసనంతో అలాగే క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. సప్తాచలాధీశుడైన ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.